ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే, కొత్త టీచర్లకు శిక్షణ అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో మనకి ప్రకాశం జిల్లా యొక్క ఆర్టికల్‌లో ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. 4 కేంద్రాల్లో ఏర్పాటు, 10న పాఠశాలలకు కేటాయింపు, అలాగే 13 నుంచి విధులకు హాజరు కావాలని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో ప్రచురించడం జరిగింది. అయితే టోటల్‌గా చూసుకుంటే ఇది ఓన్లీ ఒంగోలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఉమ్మడి జిల్లాలో మెగా డీఎస్సీలో ఉపాధ్యాయుల పోస్టులు సాధించిన కొత్త టీచర్లకు 4 కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారనేసి, అలాగే ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలకు చెంచు పాఠశాలలో 672 పోస్టులు డీఎస్సీలో ప్రకటించగా, 661 పోస్టులు అభ్యర్థులు ఎంపిక చేశారు. మిగిలిన 11 అర్హులైన వారు రాక మిగిలిపోయాయి. కొత్త టీచర్లను విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేస్తారనే విషయం కూడాను ఈ యొక్క ఆర్టికల్‌లో ప్రచురించడం జరిగింది. అక్టోబర్ 3 నుంచి 10 వరకైతే రెసిడెన్షియల్ విధానంలో ఇది కొనసాగుతుందని, అలాగే చివరి రోజున కౌన్సెలింగ్ నిర్వహించి, పాఠశాలను కేటాయించి, నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరికి మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే స్థానాలు కేటాయిస్తారు. ఆయా పోస్టుకు సంబంధించిన ఖాళీలు ఎన్ని ఉన్నప్పటికీ అభ్యర్థుల సంఖ్యకు సమానంగానే ప్రకటిస్తారు. వీరిని 4, 3 కేటగిరీ పాఠశాలలో నియమిస్తారు. 10న కౌన్సెలింగ్ పూర్తయ్యాక అంటే మనకి ఫస్ట్ ట్రైనింగ్ అయినాక తర్వాత మాత్రమే వెబ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మాన్యువల్‌గా కూడా జరుగుతుందనే విషయం కూడా క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు కూడాను ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఉంటదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ మాన్యువల్ విధానంగానే అలాగే అభ్యర్థులు కోరినట్టుగానే ఈ యొక్క కౌన్సెలింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఇది అభ్యర్థులకైతే ఒక రకంగా చూసుకుంటే ఇది గుడ్ న్యూస్ అవ్వచ్చు. ఎందుకంటే వెబ్ ఆప్షన్‌లో మీకు సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా మీ యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడాను మాన్యువల్‌గా చూసి మీ యొక్క మేనేజ్మెంట్ నేమ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు అయితే కలిగించారు. అయితే 13న వీరు కొత్త పాఠశాలలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. డీఎస్సీలో టీచర్ పోస్టులు సాధించిన వారు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శిక్షణ ఎవరికి ఎక్కడంటే అని చూసుకున్నట్లయితే ఒంగోలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇదంతా కూడాను. పొదిగిలిలో లోని ఒంగోలు రోడ్‌లో ఉన్న సెయింట్ మేరీ బీఈడీ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ టీచర్లకు శిక్షణ ఆహ్, ఉంటుందని చెప్పారు. అలాగే చీరాల రామాపురంలో చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్లు జీవశాస్త్రం, గణితం, ఫిజిక్స్, సైన్స్ వారికి శిక్షణ ఇస్తారు. అలాగే చీరాల ఎన్టీఆర్ నగర్‌లోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎస్ కళాశాలలో స్కూల్ అసిస్టెంటు, అలాగే వ్యాయామ విద్య, సాంఘిక శాస్త్రంలో టీచర్లకు ట్రైనింగ్ ఉంటుందని కూడా వివరం జరిగింది. అంటే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం చూసుకున్నట్లయితే లాంగ్వేజెస్‌కి ఒక స్కూల్ గాని, కాలేజ్ గాని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సైన్స్ గ్రూప్స్‌కి సంబంధించినటువంటి ఆహ్, స్ కొన్ని కాలేజీలనేది సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ఒకే దగ్గర ట్రైనింగ్ ఉండదనే విషయం ప్రతి ఒక్కరు కూడాను గమనించాల్సిన విషయమే. మీ యొక్క ఈ ఈ మీరు ఏ సబ్జెక్ట్‌కైతే మీరు సెలెక్ట్ అయ్యారో, ఆ సబ్జెక్ట్‌కి ఏ కాలేజీలో మీకు ట్రైనింగ్ ఇస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు టోటల్‌గా సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే కనిగిరి మాచవరంలోని ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజీలో సెకండ్ గ్రేడ్ తెలుగు, ఉర్దూ టీచర్లకు శిక్షణ ఇస్తారు. అయితే మీరు ఎస్ఏకి సెలెక్ట్ అయ్యారా? ఎస్‌జిటికి సెలెక్ట్ అయ్యారన్న విషయం మీకు తెలిసిన విషయమే. అయితే మీరు ఏ లాంగ్వేజ్‌కి లేకపోతే ఏ సైన్స్ గ్రూప్‌లో మీరు సెలెక్ట్ అయిన విషయం మీకు తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళకి ఆయా సెంటర్స్‌లో ట్రైనింగ్ అనేది మనకి అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 10వ తేదీ అయిన రోజున తర్వాత మనకి మాన్యువల్‌గా కౌన్సెలింగ్ జరిగి, మనకి 13 తేదీనైతే వీళ్ళు స్కూల్‌లో కంపల్సరీగా అటెండ్ అవ్వాలి ట్రైనింగ్‌కి అనుకున్న విషయం కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది విజయరామరాజు గారు. అలాగే ఈ యొక్క స్కూల్స్ కూడా మేనేజ్మెంట్స్ అనేది మీరు ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలన్న విషయం మీరు ఫస్ట్ నుంచే మీరు బాగానే అర్థం చేసేసుకొని, మీ యొక్క స్కూల్స్ అనేది ఎంపిక చేసుకోండి. ఓకే.